శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్వప్నము అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము. విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతూ ఉన్నాడు. త్రిగుణములు ప్రధానముగా కలిగి భగవంతుడు ఎత్తు అవతారములను, వానితో ఏర్పడు సృష్టి స్థితి లయముల యొక్క శాస్త్రములను, ఆ శాస్త్రముల రక్షణము జరుగు విధానమును తెలియచేయము. త్రిగుణములలో సత్వగుణము వలన ఏర్పడిన అహంకారము నుండి 10 ఇంద్రియముల రూపమునను, తమోగుణము వలన ఏర్పడిన అహంకారము నుండి 5 తన్మాత్రులుగను, పంచభూతములు అను రూపములతో 3 విధములుగా భగవంతుడు సృష్టిలోనికి అవతరించుతున్నాడు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. సత్వగుణం వల్ల ఏర్పడిన అహంకారం నుంచి అటండి 10 ఇంద్రియముల రూపమునను, అలాగే తమోగుణం వల్ల ఏర్పడిన అహంకారం నుండి 5 తన్మాత్రులుగాను, పంచభూతములు అను రూపములతోనూ 3 విధములుగా భగవంతుడు సృష్టిలోకి అవతరిస్తూ ఉన్నట్ట. భగవంతుడు 3 రకాలుగా అవతరిస్తూ ఉన్నట్టండి. మరియు సత్వగుణ ప్రధానముగా దేవతలుగాను, రజోగుణ ప్రధానముగా మానవులుగాను, తమోగుణ ప్రధానముగా భూత ప్రేతాదులుగాను భగవంతుడు అవతరించుచున్నాడు. ఎవరండి? దేవతలు, మానవులు, భూత ప్రేతాదులు. వీళ్ళలాగా భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు. అందులో కూడా సత్వగుణం ప్రధానంగా ఏమో దేవతలుగా అవతరిస్తున్నాడు, రజోగుణం ప్రధానంగా మానవులుగా అవతరిస్తూ ఉన్నాడు, తమోగుణం ప్రధానంగా భూత ప్రేతాదులుగాను భగవంతుడు అవతరించుతున్నాడు. చక్రమును ఆయుధముగా ధరించిన విష్ణుమూర్తి సౌందర్యము, పరాక్రమము మున్నగు గుణములను బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారి ఉత్పత్తియు, 4 ఆశ్రమముల ఆచరింపవలసిన క్రియలను, శీలములను, నడువడులను, వానిని గూర్చిన వివిధ మతములను వివరింపుము. ఇది విదురుడు అడుగుతూ ఉన్నాడండి. అయ్యా, విష్ణుమూర్తి సౌందర్యాన్ని వివరించు, పరాక్రమము మున్నగు గుణాలని చెప్పు, బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారి ఉత్పత్తి, 4 ఆశ్రమముల యందు ఆచరింపవలసిన క్రియలు, శీలమును, నడువడులను, వానిని గూర్చిన వివిధ మతాలను వివరింపుము. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, 4 ఆశ్రమాలు అంటే ఏమిటి? 4 ఆశ్రమములనగా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనబడు దశలు. ఇవి దశలటండి. ఇవి వయస్సును బట్టి ఏర్పడను. ఆయా వయస్సులలో ఏ ఏ పనులు చేయవలెనో, వేనిని చేయరాదో వివరింపుమనియు, అట్లు చేసిన చేయని వానిని గూర్చిన కర్తవ్యములను కూడా వివరింపుమని భావము. అయ్యా, 4 ఆశ్రముల యందు ఆచరింపవలసిన క్రియలను, శీలములను, నడువళ్లను చెప్పమని అడిగాడు కదండి విదురుడు. అంటే అర్థం ఏంటి? అయ్యా, ఏ ఏ వయసుల్లో ఏ ఏ పనులు చేయరాదో చెప్పు, ఏ ఏ పనులు చెయ్యాలో చెప్పు, వాటిని గూర్చిన కర్తవ్యాలను కూడా వివరింపుము అని అడుగుతూ ఉన్నాడు. యోగ విద్య యొక్క విస్తారమైన ప్రభావమును తెలుపుము. ఇంకా అడుగుతున్నాడండి విదురుడు. యోగ విద్య ఉంది కదయ్యా, దాని యొక్క విస్తార ప్రభావాన్ని చెప్పు. యోగాభ్యాస మార్గములను వివరింపుము. జ్ఞాన మార్గములను గూర్చి చెప్పుము. లోకమునందలి వివిధ విషయములను గూర్చిన లౌకిక పరిజ్ఞానము ఎట్లు కలుగునో తెలుపుము. సాంఖ్యము, యోగము అను వాని సంబంధమును, నారాయణుని వలన మానవులకు ప్రసాదింపబడిన శాస్త్రములను వివరింపుము. ఇక్కడ యోగము అంటున్నారు కదండి. యోగం అంటే ఏంటి? యోగమనగా చిత్తము యొక్క వృత్తులను నిరోధము చేయగలిగి తానెవరో ఎరిగి జీవించుట. యోగం అంటే ఏంటండి? చిత్తము యొక్క వృత్తులను నిరోధము చేయగలిగి తానెవరో అంటే అసలు మనమెవరు? భగవంతుడు. తానెవరో ఎరిగి జీవించుట, అదండి యోగం అంటే. యోగ సాధన విధానములనగా అష్టాంగ యోగము, ధ్యాన, జప, మంత్ర, తంత్ర సాధనాది మార్గములను. యోగ సాధనం అంటే ఏంటి? అష్టాంగ యోగం ఇచ్చారు కదండి పతంజలి గారు మహర్షి మనకి. కనుక అది ధ్యానము, జపము, మంత్రము, తంత్రము, సాధన, ఈ మార్గాలు ఇవన్నీ కూడా యోగ సాధన విధానములు. జ్ఞాన మార్గం అంటే ఏంటి? జ్ఞాన మార్గం అనగా
వేదాంగములు షడ్దర్శనములు మున్నగినవి. పరిజ్ఞానమనగా లోకమున ఎవనితో ఎట్లు మెలగవలేనో, ఏ సంపదలు ఎట్లు వినియోగము చేయవలేనో తెలియుట. అదండి పరిజ్ఞానం అంటే ఏంటి? ఎవరితో ఎట్లా మెలగాలి, ఏ సంపదల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, అది తెలియటం పరిజ్ఞానం అండి. ఏమండి, మరి సాంఖ్యం అంటే ఏంటి? సాంఖ్యమనగా శాశ్వతమైన సృష్టి విజ్ఞానము. దానిని దినచర్యతో జోడించుట యోగమనబడును. శాశ్వతమైన సృష్టి విజ్ఞానము, దానిని సాంఖ్యం అంటారటండి. మనకు భగవద్గీతలో సాంఖ్యయోగము అని వస్తుంది. కనుక ఈ శాశ్వతమైనటువంటి సృష్టి విజ్ఞానాన్ని దినచర్యతో జోడించుట, దానిని యోగం అంటారు. దీనినే కర్మయోగము అందురు. ఏ శాస్త్రమైనను జీవులకు సుఖమును, శాశ్వత ఆనందమును, అన్నవస్త్రాది పరిపూర్తియు కలిగించున్నది అయినచో, ఏ శాస్త్రమైనా సరే అటండి, జీవులకు ఏం చేయాలి? సుఖమును, శాశ్వతానందమును, అన్నవస్త్రాది పరిపూర్తియు కలిగించున్నది అయి ఉండాలి. అట్లా అయితే గనక అది విష్ణువుచే మానవులకు ప్రసాదింపబడినదిగా తెలియవలేను. విష్ణువులచే మానవులకి ప్రసాదింపబడిందయ్యా ఈ శాస్త్రము అని ఎట్లా చెప్పగలవు నువ్వు అని అంటే గనక, అయ్యా అది జీవులకు సుఖాన్ని, శాశ్వతానందాన్ని కలిగిస్తోందా లేదా, అన్నవస్త్రాది పరిపూర్తినిస్తోందా లేదా జీవులకి, అట్లా గనక అయితే గనక అప్పుడు అది విష్ణువుచే మానవులకు ప్రసాదింపబడినది అని తెలుసుకో అని చెప్తూ ఉన్నారండి. పాషాండులనబడి వారి ప్రవర్తనలను తెలుపుము. అయ్యా, పాషాండులు అంటారు కదా, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ప్రతిలోమ కులముల విభాగమును తెలుపుము. జీవులు తమ గుణములతో, స్వభావముతో, కర్మలతో, సంభాషణలతో ఒకరినొకరు వేరుగా ఉన్నను పరస్పర విరోధము లేకుండా జీవించు సాధన ఎట్టిదో తెలుపుము. అయ్యా, జీవులు రకరకాలుగా వేరువేరుగా ఉంటారు. స్వభావంతో వేరుగా ఉంటారు, వేరువేరుగా ఒకళ్ళకి ఒక రకమైన స్వభావం ఉంటుంది, ఇంకో రకమైన స్వభావం ఉంటుంది. అట్లాగా కర్మలతో, వాళ్ళు చేసే పనులతో కూడా వేరువేరుగా ఉంటారు, సంభాషణలతో వేరువేరుగా ఉంటారు, అనేక రకాలుగా వాళ్ళు వేరువేరుగా ఉంటారు. కానీ పరస్పర విరోధం లేకుండా జీవించేటువంటి సాధన, అంత వేరుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చక్కగా పరస్పరం కూడా తగాదా విరోధం లేకుండా జీవించే సాధన అది ఎట్లాంటిదో తెలుపుము. దానివలన మోక్షము కలుగును కదా. ఇంకను రాజధర్మములను, నీతిని, వార్తను, దండనీతిని, అందలి వేరువేరు మతములను ఉపదేశింపుము. పితృదేవతలకు చేయవలసిన యజ్ఞములను, వాని వలన పితరులకు కలుగు ఉత్తమ గతులను వివరింపము. తారకలు, గ్రహములను కాలచక్రమున ఎట్లు తిరుగుచుండెనో వివరింపుము. కాలచక్రంలో ఇవన్నీ క్రమంగా తిరుగుతున్నాయి కదయ్యా, అవి ఎట్లా తిరుగుతున్నాయి, తారకలు కానీ గ్రహాలు కానీ, వాటిని వివరించు. తపస్సు, దానము అను వాని నిజస్వరూపము తెలుపుము. జీవుల కర్మలను, ఫలితములను, వానిని తిన్నగా నడిపించు ధర్మములను తెలుపుము. ఇక్కడ మాస్టర్ మనకి వివరణ ఇస్తున్నారండి. పాషాండులంటే ఎవరు? పాషాండులనగా వేద ధర్మమును అంగీకరింపని వారు. అంతకుముందు కూడా చెప్పుకున్నామండి మనం ఇది. పాషాండులంటే వేద ధర్మాన్ని అంగీకరింపని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పాషాండులు అంటారు. పాషండులు దైవమునందును, నీతి నియమములందును, సత్ప్రవర్తనమునందును, దాని క్రమశిక్షణమునందును నమ్మకము లేనివారు, మరియు వేద ధర్మమును నిందించువారు, ప్రతిలోమ కులములనగా ఆచరింపకూడని వివాహ విధానము ఏర్పడు వంశములు. ప్రతిలోమ కులాలటండి అంటే వివాహ విధానం ఉంది, అది పద్ధతి ఉంది, దానికి ఆచరింపకూడని వివాహ విధాన ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పాటించే వంశాలు వాళ్ళు ప్రతిలోమ కులములు అంటారట. ఇవి అనులోమమునకు వ్యతిరేకములు. బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలలో ఒకరినొకరు వివాహమాడవచ్చును. క్షత్రియుడు వైశ్య,
శూద్ర స్త్రీలలో ఒకరిని వివాహం ఆడవచ్చును. వైశ్యుడు శూద్ర స్త్రీని వివాహం ఆడవచ్చును. ఇట్టి వివాహము ఆపత్సమయములలో మాత్రము చేసి కొనవచ్చును. బ్రాహ్మణుడట ఈ ముగ్గురిలో మిగతా ముగ్గురిలో ఎవరినైనా వివాహం ఆడచ్చట. అట్లాగే క్షత్రియుడు వైశ్య శూద్ర స్త్రీలలో ఎవరినైనా వివాహం ఆడవచ్చట. వైశ్యుడు శూద్ర స్త్రీని వివాహం ఆడచ్చట. ఇట్టి వివాహము ఆపత్ సమయములలో మాత్రము చేసుకొనవచ్చును. ఆపద సమయాల్లో మాత్రమే చేసుకోవచ్చట. ఇక ప్రతిలోమ వివాహం అనగా బ్రాహ్మణ స్త్రీ క్షత్రియ వైశ్య శూద్ర పురుషులను వివాహమాడుట. బ్రాహ్మణ స్త్రీ మిగతా ముగ్గురిని వివాహం ఆడటం ఇది ప్రతిలోమ వివాహం అంటారటండి. క్షత్రియ స్త్రీ వైశ్య శూద్రులలో వివాహమాడుట, వైశ్య స్త్రీ శూద్ర పురుషుని వివాహమాడుట ఇట్టిది ఆపత్సమయమున కూడా ఆచరింపరాదు. ఆపత్సమయంలో కూడా దీన్ని ఆచరించకూడదయ్యా. ఆచరించినచో పాషండ ధర్మమగునని చెప్పుదురు. అట్లా ఆచరిస్తేటండి పాషండ ధర్మము అని అంటారట దాన్ని. ఇందు బ్రాహ్మణ క్షత్రియాది భేదములు పుట్టుక చేతగాక స్వభావము చేత కర్మ చేత అని తెలియవలెను. బ్రాహ్మణ క్షత్రియాది భేదాలు పుట్టుక చేత కాదయ్యా, స్వభావం చేత కర్మ చేత అని తెలియాలి అంటున్నారు. పితృమేధములనగా పితరులను గూర్చి చేయు యజ్ఞములు. స్త్రీకి గర్భమున పిండోత్పత్తి పరిశుద్ధుగా ఉండుటకై తగిన ఆహార పరిశుద్ధియు వ్రతాదులను దీని యందు చెప్పబడును. పితృమేధము అందు చెప్పబడతాయిటండి. ఈ పరిశుద్ధి వలన దేహము విడిచిన ఉత్తమ జీవులు మరల వారి వంశముననే బిడ్డలుగా జన్మించుటకు అవకాశం ఏర్పడును. కుటుంబమున దాంపత్య పరిశుద్ధి లేనిచో చనిపోయిన పెద్దలు వారి ఇంట పుట్టక ఇతర పవిత్ర కుటుంబములను వెదికి కొనవలసి ఉండును. కనుక దాంపత్య పరిశుద్ధి అది లేకపోతేటండి చనిపోయిన పెద్దలు వాళ్ళ ఇంట్లో పుట్టకుండా ఇంకా పవిత్ర కుటుంబాలు వెతుక్కోవలసి ఉంటుందట. తారలు అనగా గగనమున మినుకు మినుకు మనుచు కనిపించు చుక్కలు. వీరందరూ సూర్యమండలములు. ఒక్కొక్క తార చుట్టూను తిరుగునట్టి గోళములను గ్రహములందరూ. కాలచక్రమనగా సంవత్సరములు, అయనములు, మాసములు, ఋతువులు, పక్షములు మొదలగు విభాగములు గల కాలము. జీవులకు ఆపదలు సంభవించినప్పుడు ఆచరింపవలసిన ధర్మములను తెలుపుము. నారాయణుడు సంతోషించున్నట్లు ప్రవర్తింపవలసిన మార్గమును ఉపదేశింపుము. విదురుడు అడుగుతూ ఉన్నాడండి. ఏమి ఆచరించినచో నిరంతరముగా మేలు కలుగునో తెలుపుము. గురువులను ప్రియ శిష్యులు గొలుచున్నప్పుడు గురువులు కోరిన ప్రయోజనములను భక్తితో శిష్యులు ఎట్లు సమర్పించవలనో తెలుపుము. గురువుల్ని ప్రియ శిష్యులు కొలుస్తూ ఉన్నప్పుడు గురువులు కోరిన ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలను భక్తితో శిష్యులు ఎట్లా సమర్పించాలో అది చెప్పవయ్యా అంటున్నాడు. ప్రళయముల భేదములను వివరింపుము. భగవంతుని భక్తితో కొలిచిన వారి చరిత్రములను తెలుపుము. భగవంతుడిని భక్తితో కొలుస్తారు కదండి, అయ్యా వాళ్ళ చరిత్రలు చెప్పు నాకు. విదురుడు చూడండి అంత మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నాడో. జీవుని తత్వము ఎవరితో ప్రకాశించి సుఖవంతమగునో తెలుపుము. ఎవరితో ప్రకాశించి సుఖవంతమవుతుంది జీవుల తత్వం అది చెప్పు అంటున్నాడు. ఓ మైత్రేయ మహర్షి, గోవిందుని స్వరూపము ఉపదేశింపుము. జీవునకు పరబ్రహ్మమునకు ఏకత్వము ఎట్లు సిద్ధించునో తెలుపుము. చూడండి ముఖ్యమైనటువంటివి. అయ్యా జీవుడికి పరబ్రహ్మానికి ఈ ఇద్దరికి ఏకత్వము ఎట్లా సిద్ధిస్తుంది అది చెప్పండి స్వామి. దాని కొరకు చేయవలసిన భావన ఎట్టిది? ఉపనిషత్తుల యందు గల పరమార్థము ఎట్టిది? తగిన శిష్యులు లభించుట వలన కలుగు ప్రయోజనములు ఎట్టివి? విజ్ఞానం ఆర్జించుటకు సజ్జనులు తెలుసుకోవలసిన సాధనములు ఎట్టివి? విజ్ఞానాన్ని పొందాలంటే సజ్జనులైన వాళ్ళు తెలుసుకోవలసిన సాధనలు ఎట్టివి? వైరాగ్యము భక్తియోగము యొక్క స్వరూపము ఎట్టిది? ఇన్నిటిని వివరములతో తెలియజెప్పి నన్ను రక్షింపుము. అయ్యా
వీటిని వివరాలతో తెలియజెప్పు స్వామి, నన్ను రక్షించు స్వామి. వేదములు చదివి బోధించిన ఫలములు కూడా నావలే ఆర్తి చెంది ఉన్నవని జ్ఞానమిచ్చి రక్షించుటతో సాటి కాదు. ఈ విధముగా విదురుడు మైత్రేయుని వినయముతో ప్రార్థింపగా ఆ వృత్తాంతమునంతటినీ తెలిసిన సుఖయోగి పరీక్షిత్తునకు వివరించెను. సుఖయోగి పరీక్షిత్తుకు వివరిస్తూ ఉన్నాడండి. అయ్యా, ఈ రకంగా విదురుడు మైత్రేయుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా వాటిని నాకు తెలియచెప్పు స్వామి అని విదురుడు మైత్రేయుడిని వినయముతో ప్రార్థిస్తూ ఉన్నాడు అని సుఖయోగి పరీక్షిత్తు మహారాజు గారికి చెబుతూ ఉన్నాడు అని అంటూ ఉన్నారండి. ఇక్కడితో మనకి 4వ వాల్యూమ్ అయిపోతుందండి. అంటే మాస్టారు భాగవతాన్ని 16 సంపుటిలుగా ఇచ్చారు, 16 వాల్యూమ్స్గా ఇచ్చారు. అందులో 4వ వాల్యూమ్ ఈ రోజుతో మనకి పూర్తయిందండి. రేపటి రోజున మనము 5వ వాల్యూంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. స్వస్తి. వాసుదేవ.